కార్యక్రమాలు ఉన్నారు. క్వశ్చన్ వాయిదా కోరారు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ముగిసిందండి. నెక్స్ట్ ఏంటంటే ఏజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సమక్షంలో ఉన్నట్లుగా భావించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమైన ప్రకటన అండి. గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక కింద వర్తమానం అందింది. ఈ మధ్య సెప్టెంబర్ 22 మరియు 23, 25 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఇక్కడ మనం ఆమోదించాం. శాసన పరిషత్ పంపబడిన కింద బిల్లులు పత్రాలను శాసన పరిషత్తు కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలో 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా శాసన మండలిలో కూడా వారు ఆమోదించడం జరిగింది. ఆ పత్రాలు మనకు వచ్చాయి. దాంట్లో వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సదరు బిల్లు 23/9/2025 మరియు 24/9/2025 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించి అని కూడా తెలియజేస్తున్నాను. ఆ బిల్లులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లు, 2 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, 3 భారతీయ నాగరిక సురక్షా సంహిత సవరణ బిల్లు. ఈ 3 బిల్లులు కూడా ఇక్కడ మనం ఆమోదించాం, శాసన మండలి పంపించాం. వారు కూడా యాజిటీజ్గా ఎక్కడ సవరణ లేకుండా ఆమోదించారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తానండి. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులండి. పురపాలక శాఖ మార్చులండి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఆ విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనసభ సవరణ బిల్లు పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బ్రీఫింగ్ చెప్పండి సార్. అధ్యక్ష, నాలా చట్టం అనేది యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వాటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనేక మంది నుంచి యాక్చువల్గా ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద అనేక ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం, దాన్ని సవరణ చేయాలని నిర్ణయిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఫైనల్గా వాళ్ళు రిపీల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా అయితే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటట్టుగా దాన్ని మళ్ళా మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ వాటన్నిటిలో కూడా ఏ పంచాయతీలు ఏ మున్సిపాలిటీస్కి అయితే కలెక్ట్ చేస్తారో అక్కడ ఖర్చు పెట్టేటట్టుగా డెవలప్మెంట్ ఛార్జెస్కి ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నారు అధ్యక్ష. దీనికి ప్రిన్సిపల్ యాక్ట్ 1920 సెక్షన్ 2 క్లాస్ 2లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అది యాడ్ చేస్తూ సవరణ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. మంత్రి గారు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 6 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం
2 నుండి 6 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ను సుముఖంగా ఉన్నవారు అవునానండి. వినవలేదు సార్. వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 6 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. ఈ బిల్లును ఆమోదించాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభా సమక్షంలో ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రముల 2వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదనలు ఆమోదించబడింది. బిల్లు సభ ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ యొక్క హైరైజ్ సంబంధించి అంటే ఫైర్ డిపార్ట్మెంట్కి హైరైజ్ అంటే యాక్చువల్గా అంతకుముందు 18 మీటర్స్ రెసిడెన్షియల్ దాంట్లో ఉండింది అధ్యక్ష. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారి ఫైర్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినాయి కాబట్టి అది 24 మీటర్స్కి అంటే 24 మీటర్ల లోపల నాన్ హై రైజ్ కింద 18 మీటర్ల నుంచి మార్చమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష. దాని మీద యాక్చువల్గా సవరణ చేస్తూ యాక్చువల్గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. అనుభవం చేస్తారా ఏమన్నా? అన్నీ ఒకసారి చేస్తారా? లాస్ట్లో చేయండి. ఇది అన్నీ చేస్తారు. అధ్యక్ష, కొన్ని అమెండ్మెంట్లు తీసుకొచ్చి రిలీఫ్ చేస్తున్నారు. దానిలో సానుకూలమైన వాతావరణం ఉంది రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో. ఎట్ ద సేమ్ టైం నదీ తీర ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఇప్పుడు రాజమహేంద్రవరం ఉంది, ఆల్రెడీ ఓల్డ్ సిటీ, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సిటీ ఉంది. ఆ బండ్ ఏరియాలో పర్మిషన్ ఇవ్వడానికి అనుమతించట్లేదు సార్. అది చాలా సమస్య ఏమవుతుందంటే బండ్ డెవలప్ అయిపోయింది, ఎంఎఫ్ఎల్ఏకి పైకి వచ్చింది, బండి విడ్త్ కూడా పెంచారు. ఆ పక్కనున్న భవనాలు, పాత భవనాలు తీసి కొత్త భవనం కట్టాలంటే పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. దయచేసి దాని మీద కూడా ఒక నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి గారి దృష్టిలో తీసుకురావడం కోసమే నా ఉద్దేశం. లాస్ట్లో చెప్తారు, నోట్ చేసుకోండి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 2వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 5 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి.
మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను. అధ్యక్ష, మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనం 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడానికి అనుమతి కోరుతారు. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల అనేక బిల్డింగ్స్ యాక్చువల్గా డీవియేషన్స్ కానీ ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానీ వేసి చేయటం జరిగింది. దాని మీద యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తే దాదాపు 49,056 బిల్డింగ్స్లో ఈ డీవియేషన్స్ ఉన్నట్టు గుర్తించాము. అయితే వీటిలన్నింటినీ రెగ్యులేట్ చేస్తే రాష్ట్రానికి మున్సిపాలిటీస్ వాటికి ఇన్కమ్ వస్తనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ బిల్ తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 3వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 3వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 5 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఇది లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి. అవి ఆమోదించే ముందు అవి మాట్లాడిద్దాం. ప్రతి బిల్లుకి చేద్దాం అంటే మాట్లాడతారా? ఓకే, అదేం పర్లేదు, మీ ఇష్టం. మాట్లాడండి కన్నబాబు గారు. అధ్యక్ష, ఈ రెగ్యులేషన్కి సంబంధించి అధ్యక్ష ఇప్పుడు తీసుకొచ్చినటువంటి బిల్లు డెఫినెట్గా మున్సిపాలిటీస్కి కాస్త ఆదాయం పెరుగుతుంది. ఒకవైపు గతంలో 2015 ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ప్రభుత్వ భూముల్లో కూడా నివాసం ఉంటున్నటువంటి వారు పేద ప్రజానికానికి 296 జీవో 60 గజాల వరకు ఉచితంగా ఇస్తూ, ఇప్పుడైతే మరలా జీవో నెంబర్ 30 ద్వారా అది 150 గజాల వరకు కూడా పేదవారికి రెగ్యులేట్ చేయడమే కాకుండా గతంలో 388 కానీ 301 గాజువాకి సంబంధించి కానీ 388 అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎల్ ఫ్యామిలీస్కి అంటే 100 స్క్వేర్ యార్డ్స్ కంటే పైన ఉన్నటువంటి భూములు కూడా రెగ్యులేట్ చేస్తూ వాళ్ళకి భూములపైన హక్కులు కలిగిస్తూ ఆ రోజు జీవోలు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ జీవోతోనే జీవో నెంబర్ 243 2018లో ఎవరికైతే అప్పటి భూములు క్రమబద్ధీకరించి ఆ హక్కులు కలిగించేటువంటి పట్టాలు ఇచ్చారో
ఆ భవనాలకు కూడా రెగ్యులరైజ్ చేసేయడానికి ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అందులో 50% మాత్రమే ఛార్జెస్ పెడుతూ 2019లో కూడా మరలా దాన్ని రివైజ్ చేస్తూ జీవోలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ 5 years ఇది ఇంప్లిమెంట్ కాల. ఇప్పుడు మీరు బీపీఎస్ ద్వారా ఏదైతే మరలా ఒక అవకాశం ప్రైవేటు భూములకు ఇస్తున్నట్టుగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకి ఆల్రెడీ మనకి ఈరోజు 388 జీవో తర్వాత కొత్తగా జీవో నెంబర్ 30 తీసుకొచ్చాం అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్ ఆఫ్ డేట్ 2019 పెడుతూ ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకున్నారు, సర్వేలు జరుగుతున్నాయి, వాళ్ళకి కన్వెన్స్ డీడ్స్ కూడా ఇచ్చి అంటే పూర్తి హక్కులు కలిగే విధంగా ఈరోజు 2 ఏళ్లకే పరిమితమైనటువంటి ఆ పట్టా ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంపూర్ణ హక్కులు కలిగించే విధంగా ఈరోజు డీడ్స్ కూడా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవుతున్నాయి. కాబట్టి వీళ్ళకి పూర్తిగా ఈ జీవో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు బీపీఎస్లో వచ్చినప్పుడు ప్రభుత్వ భూములు కూడా దానిలో వారందరికీ కూడా రెగ్యులరైజ్ అయితే ఒకవైపు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, అవి పూర్తి స్థాయిలో వాళ్ళ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ రెగ్యులరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా వారిని కోరుతున్నారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడే ఒక బిల్లు ప్రవేశపెట్టారు, ఏదైతే 18 meters నుంచి 24 meters వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఇది చాలా వెసులుబాటు. ఇది డెఫినెట్గా కరప్షన్ తగ్గిస్తుంది. రెండోది మనకి ఏదైతే ఈరోజు ఈ భవనాలకి గతంలో మాదిరిగా వాటర్ ట్యాంక్కి సంబంధించి కానీ అదేవిధంగా లిఫ్ట్కి సంబంధించినటువంటి ఫ్లోర్స్ని కూడా మనం ఆ ఎత్తుని పరిగణలో తీసుకుంటూ గతంలో నిర్ణయించారు. ఇప్పుడు సూర్య గారిని కూడా ప్రమోట్ చేస్తున్నట్టుగా ఆ సూర్య గారికి వేసేటువంటి ఆ ఫ్లోర్ కూడా ఈ ఎత్తుకు సంబంధించినటువంటి దీనిలో మీరు పరిగణలో తీసుకొని 18 to 24 meters తీసుకున్న దాంట్లో ఆ పైన ఉండేటువంటి ఏదైతే లిఫ్ట్ ఫ్లోర్ కానీ వాటర్ ట్యాంక్ కానీ సూర్య గారికి కానీ దానికి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను. గారా జయనాగేశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మనకు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అమెండ్ చేయడం జరుగుతుందో మున్సిపాలిటీస్కు ప్లాన్డ్ గ్రోత్కి చాలా మంచి అవకాశం ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎస్పెషల్లీ అర్బన్ గ్రోత్లో మీరు చూస్తే గత ప్రభుత్వాల్లో మంత్రి గారు చెప్పిన విధంగా ఇష్టం వచ్చినట్టు అనాథరైజ్డ్గా బిల్డింగ్స్ కానీ పర్మిషన్స్ కానీ అసలు టౌన్ ప్లానింగ్ సెక్షన్నే ఒక రాజకీయ వ్యవస్థలాగా వాడుకొని గందరగోళం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క బిల్లు ద్వారా ఉన్నటువంటి రెవెన్యూ లాస్కి ఏదైతే గవర్నమెంట్కి వచ్చే విధంగా గత ప్రభుత్వాలు చేసిన దాన్ని అమెండ్ చేస్తూ ఈ యొక్క బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో మళ్ళీ మున్సిపాలిటీస్కి ఆదాయ వనరులు వచ్చే విధంగా తద్వారా ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొంచే విధంగా ఉండడం కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు నాలా చట్టం అధ్యక్ష, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మీరు చూస్తే నాలా చట్టంలో పెద్దలు గౌరవ శాసనసభ్యులు బుచ్చే చౌదరి గారు చెప్పిన విధంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ రెగ్యులరైజేషన్ అనేది నాలా యాక్ట్ ద్వారా ఉండే క్లిష్టమైనటువంటి ఈ కాంప్లెక్సిటీ ఏదైతే ఉన్నాయో ఈ ఏదైతే బిల్ అమెండ్ చేస్తున్నారో వాటి ద్వారా మళ్ళీ అక్కడ మనకు పర్మిషన్స్ కానీ సులభతరంగా అయ్యేటట్టుగా ముందుకు తీసుకునే విధంగా ఉండాలని కోరుతున్నా అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇంకొక విషయం కూడా స్వాగతించదగిన విషయం, ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఈడీసీస్ ద్వారా ఈ నాలా కన్వర్షన్ ఛార్జెస్ని ఈడీసీస్ ద్వారా పెట్టి ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్గా యుఎల్బీసీకి కానీ సిఆర్డిఏ ప్రాంతం కానీ కార్పొరేషన్స్ కానీ వినియోగించే విధంగా చేయడం అనే దాన్ని కూడా స్వాగతిస్తూ ఈ అమెండ్ చేసినటువంటి బిల్స్ని ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం ఈ బిల్స్ని క్షేత్రస్థాయిలో ఏదైతే ఈ బిల్స్ని ఆమోదించామో ఉన్నటువంటి ఈ కాంప్లెక్సిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ చిక్కుముడులు విడిపోయే విధంగా ఈ బిల్లుల ద్వారా కార్యరూపణ దాలుస్తాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే బిల్లులు పెట్టారో అవన్నీ కూడా మా మున్సిపాలిటీకి సంబంధించిన ఇష్యూలు కూడా ఉన్నాయి. మేము వాటన్నిటిని కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాలా చట్టం రద్దు చేసి ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే స్థానిక సంస్థలకి ఇవ్వబోతా ఉన్నారో నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మాది నూతనంగా ఏర్పడిన తాడిగడప మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ప్రతి నెల 2 కోట్ల రూపాయలు
కరెంట్ ఛార్జెస్కి కానీ, శానిటేషన్కి కానీ, వీధి లైట్లకు కానీ, ఆ మెయింటెనెన్స్కే దాదాపుగా 2 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం. దాదాపు సంవత్సర కాలం నుంచి, అంటే సంవత్సరం కాలం నుంచి మున్సిపాలిటీలో ఏదైతే శానిటేషన్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్కి పెట్రోల్ పంపుల్లో మేము పెట్రోల్ క్రెడిట్ తీసుకుంటాం అధ్యక్ష. దానికి కూడా బిల్లు చెల్లించలేని పరిస్థితులు, బిల్స్ అవ్వక వాళ్ళందరినీ కూడా బతిమలాడి ఏ రోజుకి ఆ రోజు కొంత డబ్బులు చెల్లించి ఆయిల్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే స్కీమ్ పెట్టారో దానివలన స్థానిక సంస్థలు కూడా బలోపేతం అవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్గా మార్చే ఈ చట్టాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే స్థానిక సంస్థ అంటే పల్లెలకు కూడా ఇందాక మంత్రి గారిని అడిగాను నేను, ఏదైతే నాలా చట్టం రద్దు చేసి ఆ నిధులన్నీ కూడా స్థానిక సంస్థలన్నిటికీ కూడా జమ చేయడం జరుగుతుందని చెప్పేసి అది ఒక మంచి అవకాశంగా కూడా భావిస్తా ఉన్నాం. అలాగే మా తాడిగడప మున్సిపాలిటీ పేరుని అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా మనోభావాలు అర్థం చేసుకోకుండా, మరి గతంలో ప్రభుత్వం చూసాం, ప్రభుత్వ భవనాలకు కానీ, వాటర్ ట్యాంకులకు కానీ, బ్రిడ్జెస్కి కానీ రంగులు వేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఆ గ్రామాల అభివృద్ధికి కానీ, పట్టణాల అభివృద్ధికి కానీ ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించిన పరిస్థితులు మనం చూసాం. మరి ఈ రోజున మా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మాకు సంబంధం లేకుండా అక్కడ ప్రజల మనోభావాలు కూడా అర్థం చేసుకోకుండా పేరుని మార్చిన పరిస్థితుల్ని మొదటి రోజు నుంచి మేము దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు తాడిగడప మున్సిపాలిటీ పరిధిగా మార్చినందుకు మంత్రి గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే బిల్డింగ్ రూల్స్ కూడా మార్చారు, ఇందాక మన గణబాబు గారు కూడా చెప్పారు, ఈ ఏదైతే 18 మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు పెంచుతూ ఉన్నారో, నేను బిల్డర్నే అధ్యక్ష. కింద పార్కింగ్లో 1 అడుగో 6 అడుగో ఎత్తు పెంచుకోవాలన్నా కానీ ఈరోజు వెహికల్స్ అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 24 మీటర్లకి పెంచినందువలన ఏదైతే సోలార్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, లిఫ్ట్ రూములు కానీ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక అవకాశంగా ఉపయోగపడుతుందని ఈ యొక్క ఏదైతే ఈ బిల్లుని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ అండి, 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సొమ్ముగా ఉన్న వాళ్ళు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి, అవునన్నారు, అందరూ ఉన్నారు. 2 నుండి 5 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్ భాగం అయ్యాయి. మంత్రి గారు పురపాలక శాఖ శాసనసభ 3వ సవరణ బిల్లు 2025న ఆమోదించడం అనుమతి కోరుతారు. ఆమోదించాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనసభ 4వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ఫోర్త్ బిల్. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి. సార్ వాయిస్ రాలేదు. వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో పెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 4వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఎలక్టరల్ రోల్స్లో 18 ఏళ్లు దాటిన వారు ఎన్రోల్ చేసుకోవడానికి అంతకుముందు January 1 ఒకటి ఉండింది అధ్యక్ష. ఇప్పుడు April 1,
జూలై 1, అక్టోబర్ 1 కూడా చేయమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క చట్టంలో మార్చారు. దానికి అనుగుణంగా మన యొక్క మున్సిపల్ చట్టంలో కూడా మార్చున్నాం అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక శాస్త్రంలో 4వ సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై ఎవరైనా ఈ బిల్లుపై మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడిన ఉన్నారు 2 persons. ఓకే, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనంలో 4వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు మరొక క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనసభలో 4వ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ అండి, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలిత సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలకల సవరణ బిల్లు 2025ని ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని తాడిగడప మున్సిపాలిటీగా మార్చమని అనేక రిక్వెస్ట్ రావడంతో దానికి సంబంధించి 23/7/2025న నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అటు గవర్నమెంట్ ఆఫీసెస్లో పబ్లిక్ నోటిఫికేషన్ చేశాము, అయితే ఒక్క అబ్జెక్షన్ కూడా రాలేదు. అందువల్ల వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లు పైన ఎవరైనా మాట్లాడి ఉన్నారండి? మాట్లాడారు కదా. ఓకే, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు. అందరూ కూడా అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2వ క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లుని ఆమోదించాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు బిల్లు ఆమోదించడం. ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదం పొందింది.
శాంతి భద్రతలపై చర్చ ఉంది. ఆ చర్చ ప్రారంభించే ముందు ఒక 10 నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందామండి.